మీరు చూస్తున్నది హైదరాబాద్ నందు గల మల్కంపేటలోని రేణుకా ఎల్లమ్మదేవి ఆలయం. ఈ ఆలయానికి 700 సంవత్సరాల చరిత్ర ఉంది. ఒకప్పుడు ఇది ఒక కుగ్రామం. చుట్టూ అడవి పంట పొలాలు మాత్రమే ఉండేవి. ఆలయ పురాణ కథనం ఏమనగా, ఒక రైతు తన పొలములో బావిని త్రువ్వుచుండగా అమ్మవారి ఆకృతి గల ఒక శిల అడ్డొచ్చింది. శిలను తరలించే ప్రయత్నం చేయగా ఎవరిని శక్తి చాలలేదు. అప్పుడు శివ సత్తులు ఇచ్చిన సలహా మేరకు అమ్మవారి మూల విరాట్పు బావి లోపలే ఉంచి ఒడ్డున నిలబడి పూజలు చేయడం ప్రారంభించారు. 1919 సంవత్సరంలో ఈ ఆలయం అభివృద్ధిలోకి వచ్చింది. అమ్మవారు 10 అడుగుల లోతులో బావిలో ఉండి భక్తులకు దర్శనమిస్తారు. స్వయంభూమూర్తి శిరస్సు భాగం వెనుక నుంచి నిత్యము జలధార నేటికిని ప్రవహిస్తూ ఉంటుంది. ఇటు జలతో చర్మ వ్యాధులు నయం చేసుకోవచ్చని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ ఆలయాన్ని దర్శిస్తే భారతదేశంలోని 18 శక్తి పీఠాలను దర్శించినంత పుణ్యం వస్తుందని మరియు సర్వ పాపాలు హరిస్తాయనే భక్తుల ప్రగాఢ నమ్మకం. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం అనగానే ఆషాఢ మాస బోనాలకు ప్రసిద్ధి. ఆషాఢ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లికి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ 3 రోజులు జరిగే ఉత్సవానికి చూడడానికి ముల్లోకాల నుంచి దేవతలు దిగి వస్తారని ప్రతిది. దాదాపు 5 లక్షల మంది భక్తులు దేశ విదేశాల నుంచి వచ్చి హాజరవుతారు. ప్రతి నిత్యము వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ప్రతి మంగళ, శుక్ర, ఆదివారములో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అమ్మవారు శక్తి స్వరూపిణి కావున దసరా, నవరాత్రి ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.